పేజ్ నెంబర్ 196, రికార్డింగ్ నెంబరు 49, 49, 16th చాప్టరు 16వ అధ్యాయమైన అష్టావక్ర జనక సంవాదంలో ఇప్పుడు కంటిన్యూయేషను. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? ఇందాక నుంచి చెప్పిందే మళ్ళీ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ పాపం వీళ్ళు చాలా ఈ పుస్తకాలు మన కోసం రాసిన వాళ్ళు చాలా శ్రద్ధగా మళ్ళీ చాలా సటిల్ పాయింట్స్ మన మనస్సుకు ఎక్కాలని చెప్పి మళ్ళీ దాన్ని చెప్తూ ఉంటారు. కానీ అది మళ్ళీ కాదు, యాక్చువల్గా ఇట్ కమ్స్ ఏ డిఫరెంట్ మీనింగ్. మనస్సుకి ప్రకాశము, విమర్శ అని 2 శక్తులు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పారు. అంటే ఏమిటి అంటే, ఒక వస్తువు మనస్సుకి ఒక వస్తువు రూపంలో రాగానే ఇది అనే జ్ఞానం కలుగుతుంది. విమర్శ జ్ఞానం మనస్సుకు వెంటనే కలుగుతుంది. మనకి ఒక వస్తువు చూడంగానే ఇది అని తెలిసిపోతుంది. అదేమిటో తెలియదు అనేటటువంటి ప్రాబ్లం లేదు. దాన్ని విమర్శ జ్ఞానం అంటారు. ఆ విమర్శ జ్ఞానం అనేది 2వ దశ. ఫస్ట్ దశ ఏమిటి? జస్ట్ ప్రకాశం ఉంటుంది, అంతే, ఇంకేం ఉండదు. అంటే నేను అనేటటువంటి ప్రకాశం జస్ట్ వెలుగుతూ ఉంటుంది, అట్లా సూర్యబింబంలో ఊరికే వెలుగుతూ ఉంటుంది. దాని నుంచి ఒక్క క్షణంలో మారిపోయి ఇది ఫలానా వస్తువు అనేది వచ్చిందంటే మనల్ని మనం సపరేట్ చేసుకున్నాము అన్నమాట. మనం సపరేట్ అయినాం చూడబడే దాంతో సృష్టి మొత్తం వరుసగా మనకి మొత్తం, అంటే మన నిద్ర లేచిన తర్వాత మనం ప్రపంచంలోకి ఎలా ప్రవేశిస్తాము అనేది చాలా చక్కగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ప్రపంచంలోకి ప్రవేశించటం అంటే కూడా ఏమిటంటే 1, 2, 3, 4 వరుసగా ఎలా మల్టిప్లై అయిపోతూ, అంటే మన జ్ఞానం అక్కడ ప్రసరించకపోతే అవి లేవు అనే మాట వీళ్ళు పాపం మళ్ళీ మనకు అర్థం అవ్వాలని చెప్తారు. మన దృష్టి దేని మీద ప్రసరించిందో అక్కడ ఫస్ట్ ఒక వెలుగు ఉంటుంది, నేను అనే వెలుగు. నన్ను నేను అక్కడికి ప్రసరింపజేసుకున్నాను అనుకుందాం. నెక్స్ట్ వస్తువుని ప్రకాశింపజేస్తాను. ఏ వస్తువుని ప్రకాశింపజేస్తాను? నేను అంతకుముందు ఫీడ్ చేశాను మనస్సుకి, ఈ వస్తువు ఇది అనే ఆకార జ్ఞానము, నామ రూప జ్ఞానం, దాని పేరు ఫలానా అనే జ్ఞానము, దాని ఆకారం ఇలా ఉందనే జ్ఞానం నేను ప్రొజెక్ట్ చేస్తేనే అక్కడ ఉంటాయి. నేను ప్రొజెక్ట్ చేయకుండా చాలాసార్లు ఇప్పటికే చెప్పుకున్నాం, పరధ్యానంగా ఉండిపోతే అది ఏమిటో అనే ఆకార జ్ఞానం మనసులోకి రాదు. అంటే అర్థం ఏమిటి? వీళ్ళు ఎంతసేపు ఏం చెప్పినా నీలో నుంచే వస్తోంది సృష్టి, నువ్వు ఆ భావన ఆపేస్తే అది పోతుంది అనే మాటగా చెప్తూ ఉన్నారు. భావన ఎలా ఆపేస్తామండి? చాలా తేలిక. మనం ఏదనుకుంటే అది చేయగలుగుతాం. ఎందుకంటే మనలో ఉన్న శక్తి సామాన్య శక్తి కాదు. ఇప్పుడు మనమే చూస్తే ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు, చంద్రుడి మీదకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, యుద్ధాలు చేస్తారు, అద్భుతమైనటువంటి ఆ శక్తి వీరత్వంతో యుద్ధం చేసి దేశాన్ని కాపాడే వాళ్ళు ఉన్నారు. మనం చేయగలమా? మరి ఆ పనులు చేయలేం కదా అనిపిస్తుంది. మనలో ఏ శక్తి ఉన్నదో, మనం చేసే పనులని ఏ శక్తి ప్రేరేపిస్తుందో అదే శక్తి వాళ్ళు చేసే పనులకు వాళ్ళని ప్రేరేపిస్తోంది. యూజీ గారు చెప్పినట్టు, నేను ఆ పొజిషన్లో అక్కడుంటే అలాగే ఉండేదాన్ని, ఏ తేడా లేదు. నేనైతే వేరే విధంగా చేస్తాననే మాట లేదు ఇక్కడ. నేను ఆ పొజిషన్లో అక్కడున్నప్పుడు అలాగే చేస్తాను. అంటే ఏంటి అర్థం? ఒకటే సోర్సు, వాడి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బ్రాటప్, దాన్ని బట్టి వాళ్ళ స్వభావాన్ని బట్టి, త్రిగుణాల రేషియోని బట్టి మొత్తం కూడా డిసైడ్ అయిపోతూ ఉంది. వీడి ఇలా బిహేవ్ చేస్తాడు, వీడిలా ఉన్నాడు అని. అట్లాగని ఇది స్టాగ్నెంట్ వాటర్ లాగా మురికి నీళ్లు కాదు, ఇది ఎవర్ ఫ్రెష్. అదే క్రియేషన్లో ఉన్నటువంటి ఒక బ్యూటీ. ఇది ఏమండి, ఫ్యూచర్ అంతా చెప్పేస్తారట ఫలానా వాళ్ళు. అంటే ఫ్యూచర్ అంటే ఏమిటది? ఊరికే ఆల్రెడీ ఫిక్స్డ్ అనేది మన మనస్సుకి ఇంకొక రకంగా అర్థం కాదు కాబట్టి వచ్చిన మాట. ఒక పువ్వులో, ఒక మొగ్గలో పువ్వు అయ్యేటటువంటి గుణం, అది ఆ జీన్స్ పెట్టేశారు, ఆ సెల్లో అవన్నీ, ఆ చిప్లో అవన్నీ ఉన్నాయి, అది విచ్చుకుంటూ పోతుంది. అదే క్రియేషను అంటే విచ్చుకుంటూ పోయేదే, ఇంకా ఎక్స్పాన్షనే. కానీ దానికి వెనక్కి వెళ్తాము అనేటటువంటి ప్రాసెస్ అసలు ఉండదు. కాబట్టే మనం ఆ ఎక్స్పాన్షన్ని తెలుసుకోవడానికి సాధన, ఎక్స్పాన్షన్ని తెలుసుకోవాలనేటటువంటి ఆలోచన మనకి లేకుండా, దైవానుగ్రహం అక్కడ ప్రసరించకుండా ఉంటే
ఒక స్టాగ్నెంట్ వాటర్ లాగానే ఉంటాం. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రగతి అనే దానికి ఎటు వెళ్ళాలో మనకి డైరెక్షన్ తెలియదు. ఏవో అటు ఇటు పిచ్చి పిచ్చి డైరెక్షన్లోకి లాగబడతాం. అట్లా కాకుండా ఇది అసలు విషయం, ఇది ఈ ఫ్లవరింగ్లో నేను న్యాచురల్గా ఫ్లవర్ అవ్వాలి, అంతేగాని నేను మధ్యలో ఆగిపోకూడదు అనేటటువంటిది తెలుసుకున్నప్పుడు ఇట్లాంటి గ్రంథాలు చదివి ఆ న్యాచురల్ ఫ్లవరింగ్ చక్కగా జరుగుతుందనమాట. అసలు ఎంత బాగా ఎనలైజ్ చేసి నువ్వు చూడంగానే ఒక ప్రకాశం అనేది అక్కడ ప్రకాశిస్తుంది. అంటే మనకు కూడా అనుభవం ఉంది, అది అవతల వస్తువు చూశాక కొంచెంసేపటికే ఒక క్షణానికి అది ఫలానా అని తెలుస్తుంది, కానీ చూడంగానే తెలియటం అనేది తక్కువ, చాలా తక్కువ. అంటే చాలా కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి చూడంగానే తెలిసినట్టుగా అనిపిస్తుంది. ఇంకొక మాట కూడా ఉంది, ఈ మనకి జీసస్ క్రైస్ట్ చెప్పినట్టు నువ్వు తలుపు కొట్టు వెంటనే తెరవబడుతుంది. అంటే అర్థం ఏంటి? తలుపు కొట్టిన తర్వాత ఒక మనిషి లోపల నుంచి లేచి వెళ్ళి ఆ తలుపు తీయటానికి కొంత టైం పడుతుంది కదా అని మనకు అనిపిస్తుంది. అది కాదు, అస్సలు టైం అనేదే పట్టదు. తలుపు కొట్టగానే తెరవబడింది యాక్చువల్గా, కానీ మన మనస్సు నువ్వు లేవాలి, వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఆ టైం అనేది మనస్సే టైం యాక్చువల్గా. ఆ మనస్సే కాలం కాబట్టి అది అన్నిటినీ అలా ఒక కళ్ళెం వేసి ఆపుతూ స్టాగ్నెంట్ వాటర్ లాగా పాస్ట్లోకి లాగుతూ ఉంటుంది. మనస్సు అంటే మెమరీయే కదా, మనం మెమరీ లాగా వాడుకుంటున్నాం దాన్ని. అది యాక్చువల్గా శివలింగ స్వరూపం, దాన్ని వేరే దానికి వాడుకుంటున్నాం అని చెప్పుకున్నాం మనం. ఆ మనస్సు అలా మనకి, ఎందుకంటే అది చెబితే కానీ మనకి ఏ విషయాలు తెలియటం లేదు, దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాం మనం. అదేమిటి తలుపు కొట్టగానే ఎలా తెరవబడుతుంది అంటే గ్యాప్ లేదు అసలు. యూజీ గారు చిన్నతనంలో అందరినీ చూసేవారట, ఈ శంకరాచార్యుల వారు వాళ్ళు వచ్చేవారట. శృంగేరి ఆయన వాళ్ళ తాతగారు పిలిస్తే పెద్ద పటాలంతో ఏనుగులు గుర్రాలన్నీ వేసుకుని వాళ్ళ తాతగారి దగ్గరికి వచ్చేవారట. ఈయన చాలా ఇన్స్పైర్ అయిపోయేవారట. ఏంటి ఎంత వైభోగంగా ఉన్నారు, మహారాజుల కంటే ఎక్కువగా ఉంది, వీళ్ళు ఏదనుకుంటే అది అయిపోతుంది గామంలో, అద్భుతం, ఆ స్థితి నాకు కావాలి అనుకునేవారట. కానీ ఆయనకి రియలైజేషన్ వచ్చిన తర్వాత ఆయనకు అట్లా అనిపించలేదు. అనుకోగానే అవటం లేదు కదా అనే భావం వచ్చింది ఆయనకి. ఇదేంటిది, నేను అనుకోగానే అవుతుందని అనుకుంటున్నా అని కదా అసలు నేను ఇదో కావాలనుకుంది, అట్లాంటిది ఏదనుకున్నా అవటం లేదే, టైం పడుతోంది అవటానికి, వెంటనే అవ్వట్లేదే అని అర్థం చేసుకున్నారట. అంటే దీనికి కూడా కొంత కాలము అని అనకూడదు, ఒక కాయ పండు అవ్వటానికి ఎలాగైతే కొంత సమయం అనేది మనం దాన్ని అలాగే పిలుస్తాం కాబట్టి పడుతుందో, అలాగే ఈ రియలైజ్ అయిన వాళ్ళకు కూడా ఫస్ట్ ఒక స్టన్నింగ్ ఎఫెక్ట్, షాకింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే నేర్చుకున్నదంతా మర్చిపోయారు, మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి. ఆ కొత్తగా నేర్చుకునే ప్రాసెస్లో వెంటనే అన్నీ అనుకున్నట్టుగా తెలిసిపోవు. ఇమ్మీడియట్గా అలా వెంటనే ఓపెన్ అవుట్ అవ్వదు. వెంటనే ఓపెన్ అవుట్ అవ్వటము అనేది చాలా అరుదు. అందువల్ల ఏమవుతుంది, కొంచెం కొంచెం మళ్ళీ ఆ లైఫ్కి వాళ్ళు అడాప్ట్ అవుతూ వస్తారు. ఆ లైఫ్కి అడాప్ట్. అంతకుముందు యూజీ గారికి మనిషిని చూడంగానే వాడి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిపోయేవిట. అది ఇట్స్ ఎ న్యూసెన్స్ యాక్చువల్గా. ప్రతివాడివి ఎందుకు ఆయనకి స్లోగా అవన్నీ సద్దుమణిగినాయి అన్నమాట. అవసరం అనుకుంటేనే వస్తాయి ఇట్లాంటివి, తెలుసుకోవాల్సిన అవసరం వస్తేనే అప్పుడే స్ప్రౌట్ అవుట్ అవుతాయి, కానీ ఊరికి రోడ్డు మీద పోయే జనం మీద పడిపోయినట్టుగా అవవు వాళ్ళకి. సో ఆయనకి తర్వాత అర్థమైందిట. ఏమని అర్థమైంది? తలుపు కొట్టగానే తెరుస్తున్నాను. ఈ ప్రాసెస్ మధ్యలో లేవటం వెళ్ళటం, కాలం అనేది ఇక్కడ లేదు అసలు. కాలాన్ని తీసేస్తే తలుపు కొట్టారు, తీశాను, అది జీసస్ క్రైస్ట్ చెప్పింది అనమాట. సో అలా ఉంటుంది. ఆ గ్యాప్ అనేది అసలు లేదు, గ్యాప్ ఉన్నట్టుగా మనస్సు పెడుతూ ఉంటుందన్నమాట. అది కూడా ఒక రకంగా మనకి సాధనకు ఉపయోగిస్తుంది. ఎందుకు ఉపయోగిస్తుంది అంటే, గ్యాప్ ఉంది అని చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు మనం. ఒక దశ కళ్ళు తెరిచి వస్తువు మీద మన ప్రకాశం పడ్డ తర్వాత అది ఏమిటి అని మన నాలెడ్జ్ని, వెనకాల దాచిపెట్టుకున్నటువంటి నాలెడ్జ్ని తీసుకొచ్చి, ఓహో ఇది ఫలానా వస్తువు, దీని పేరు ఇది అని తెలియటానికి దీనికి కొంచెం తప్పకుండా గ్యాప్ ఉండాలి. మనకి ఊహించగలం, ఒక విషయం తెలుసుకుని ఇంకో విషయం తెలుసుకునే లోపల గ్యాప్ ఉంటుంది తప్పకుండా అని. ఆ గ్యాప్ని, అది మన స్వరూపం అన్నమాట. మనకి గుర్తుంటే హేమలేఖ కూడా చెప్పింది, నా స్వరూపం ఏంటో నాకు తెలియట్లేదంటాడు హేమచూడు. అంటే చెట్టును చూసి చెట్టు మీద పిట్టను చూడు, చెట్టును చూసిన తర్వాత
పిట్టను చూసే లోపల ఉన్నది నీ స్వరూపమే అంటుంది. అంటే చెట్టు చూడంగానే చెట్టు అయిపోతున్నాం, పిట్టను చూడంగానే పిట్ట అయిపోతున్నాం. ఇంకా మనకేం కనపడదు. మన స్వరూపం తెలుసుకునే జ్ఞానము, గుర్తు, జ్ఞాపకమే ఉండవు మనకి. అందువల్ల ఈ లోపల ఉన్నది నువ్వు, ఈ దృష్టి అటు మరలే లోపల ఉన్నది నువ్వు. అంటే బ్యాక్గ్రౌండ్ నువ్వు, కాకపోతే అక్కడ 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 సీతాకోక చిలుకల్లే వాలుతూ వెళ్తోంది దృష్టి. పర్వాలేదు, ఈ మధ్యలో అంతా నువ్వే ఉన్నావు, వెనకాలంతా నువ్వే ఉన్నావు. రామనామానికి మధ్యలో ఉన్నదంతా నిశ్శబ్దమే. అంగనామంతరే మాధవం, మాధవుడికి మధ్యలో ఉన్న గోపిక, అదే నేను అనే అజ్ఞానం. సర్వత్రా తానుగా ఉన్నవాడు పరమాత్మ. అదన్నమాట గ్యాప్ అని మనం చెప్తూ ఉన్నది. అలా సింబలైజ్ చేశారు. నారీ నారీ నడుమ మురారి, ఆ మురారి ఎప్పుడూ ఉన్నాడు, మధ్య మధ్యలో నారి వస్తోంది. అంటే మనకి మ్యాజికల్గా కృష్ణుడు అన్ని రూపాలు ధరించాడు అని కాదు. యాక్చువల్గా ఏం చెప్పుకోవాలంటే ఉన్నది కృష్ణ పరమాత్మే, మధ్య మధ్యలో గోపిక రూపంలో ఆయనే గోపికల రూపంలో ఒక్కొక్క గోపికగా మధ్యలో కనపడుతూ ఉంటాడు. వెనకాలన్నది ఆ అద్భుతమైనటువంటి అవ్యక్త స్వరూపము, నిశ్శబ్ద స్వరూపము. ఎక్కడ ఏమి అది ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇది లేదు అని తెలియటానికి అన్నమాట. అట్లా ఉన్నది ఒకటే వస్తువు అయినా కూడా రెండో వస్తువు ఉన్నట్టుగా అనిపించటమే ఆట. న్యాయంగా ఇద్దరు లేకపోతే ఏం ఆడుకుంటాం? ఇది ఆట, దిస్ ఈజ్ నాట్ ఏ సీరియస్ మ్యాటర్ అని తెలుసుకున్న కొద్దీ సుఖపడతాం మనం. ఇట్లా అందుకే ఎల్లలు లేవు ఇంకా దీనికి. ఏంటండి మరి ఇంత హింసాకాండన, మరి ఎంత హింస పెట్టేశారు అనండి వాళ్ళు. మానసిక హింస, ఫిజికల్ హింస. పైగా ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే హింస పెట్టేవాడికి తను హింస పెడుతున్నానని తెలియదు, హింస పడుతూ ఉన్నవాడికి కొంచెం కూడా పెద్దగా ఒక పర్వతాకారంలో చాలా పెద్ద గొప్ప కష్టంలాగా ఉంటుంది. ఎంత కష్టం, ఎంత చిన్న కష్టం కూడా పెద్దదిగా ఉంటుంది వాడి స్థాయికి వాడికి. ఇది కష్టం కాదు, ఇది న్యాచురల్, ఇక్కడ ఇలాగే ఉంటుంది, ఊపిరి లోపలికి పీల్చాలి బయటికి వదలాలాగా ఇది న్యాచురల్గా ఉంటుంది అనుకున్న వాడికి అసలు కష్టము సుఖము అని వాడు డిఫరెన్షియేట్ చేసుకుంటూ కూడా అట్లాగే ఉంటుంది లైఫ్. ఇంకా ఇలా ఉంటుంది, ఇట్స్ ఓకే, ఇది పోతుంది కదా, దిస్ టూ షల్ పాస్ అని వెళ్ళిపోతూ ఉంటాడు వాడు. ఆ రకంగా ఇక్కడ మనకి చాలా విషయాలు వివరంగా చెబుతూ ఉన్నారు. ఈ అంతరము అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అంతరమే మన స్వరూపము. అందుకని దాని మీద దృష్టి పెట్టమని చెప్పి చెప్తారు ఎక్కడోలే. లేవంగానే జస్ట్ ఇంకా కళ్ళు తెరిచి ప్రపంచంలోకి వెళ్ళకముందు ఒక క్షణం నీకు టైం ఉంటుంది, దాని మీద ఊరికే దృష్టి. అంటే మనం దృష్టి పెట్టకపోతే మనకేం తెలియవు అని ఇప్పటిదాకా అర్థమైంది మనకి. మన దృష్టి పెడితేనే మనకి ఏదైనా ఆ వస్తువు గురించి తెలుస్తుంది. ఓహో ఇటువంటి దశ ఒకటి ఉన్నదిట, లేవంగానే ఇంకా ప్రపంచంలోకి రాకముందు నేననే వెలుగు ఉన్నదిట అని చెప్పి మన ఆ దృష్టి దాని మీద పెట్టాలి అనే ఒక భావన ముందు డెవలప్ చేసుకుంటే ఆ దృష్టి ఈజీగా వీ కెన్ క్యాచ్ ఇట్. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే అది గ్యాప్ పెరుగుతుంది, అంతకుముందు చాలా సటిల్గా ఉన్నది, గ్యాప్ పెరిగి నీకు ఆ స్థితి మీద ఒక పట్టు చిక్కుతుంది. అందువల్ల నిద్ర లేవంగానే ఇదొకటి గుర్తుపెట్టుకోవడం. అట్లాగే పడుకొని నిద్రలోకి జారకముందు జాగ్రత్తలో నుంచి లోపలికి వెళ్ళిన స్థితి అక్కడ కూడా పట్టుకోవచ్చు అని చెప్పి చెప్తారు ఆయన. అక్కడ కూడా పట్టుకోవడం అంటే మన మామూలు పట్టుకోవటం, దృష్టి పెడితే ఆ గ్యాప్ పెరుగుతూ వచ్చినప్పుడు నీకు దాంట్లో కూర్చోవటం, స్థిరపడటం అర్థమవుతుందన్నమాట. అంటే పడుకొని కూడా మనకి చేసే సాధనలు ఉన్నాయన్నమాట. అలా చెప్తూ ఉన్నారు. ఇంకా ఏం చెబుతున్నారు ఇక్కడ, ఈ రెండు దశలకు చాలా సూక్ష్మమైనటువంటి అంతరం ఉంది, గ్యాప్ చాలా సూక్ష్మంగా ఉంది కాబట్టి తొందరగా అర్థం కాదు, పట్టుకోవటం కష్టంగా అనిపిస్తుంది. నిద్ర మనస్సు మీద ప్రకాశించేటప్పుడు ఇది నిద్ర అనే విమర్శ జ్ఞానం పుట్టదు. ఎందుకంటే నిద్ర పోతే అక్కడ గ్రహించేవాడెవడూ లేడు, నిద్ర పోకముందర ఆ స్థితి లేదు, అది చెప్తూ ఉన్నారు. దాన్ని ఆ జ్ఞానం, విమర్శ జ్ఞానం లేని ఆ ప్రకాశ దశను, ఆ ప్రకాశ దశ నిద్ర ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉంటుంది. ఒక విధంగా వీఆర్ బ్లెస్డ్ అన్నమాట. ఆ నిద్ర అనేటటువంటిది ఒక ప్రకాశ స్థితి అని చెప్పి చెబుతున్నారు. కానీ విమర్శ జ్ఞానం లేని ఆ స్థితిని మూఢదశ అని కూడా అంటారు. మూఢదశ అంటే ఏమీ తెలియట్లేదు, నీకు ఆత్మవస్తువు కూడా తెలియనటువంటి స్థితి, న్యాయంగా కోరదగినది కాదు, కానీ ఉంటుంది, అది వెలుగు ఉంటుందండి, కానీ మబ్బులు కమ్మేసినాయి. ఇట్స్ ఓకే, ఉంటుందనేదే మనకు గొప్ప శుభవార్త యాక్చువల్గా.
అందువల్ల జాగ్రత్త దశనేమో అమూఢ దశ అంటారు, అన్నీ తెలుసుకుంటున్నాం లేచాకని. అదే రకంగా ఆత్మలో ఏదో కదలిక వచ్చి బయట ఏదో వేరే వస్తువు ఉన్నది అని అనిపించటమే మాయా సృష్టి స్టార్టింగు, లేక అవ్యక్తము అంటే వ్యక్తము కానిది. ఈ అవ్యక్తము అనేటటువంటిదే మొత్తం జగత్తు అనేటటువంటి పిక్చర్ మొత్తం ఎక్కడ ఉందయ్యా అంటే అవ్యక్తం అనే గోడ మీదే ఉన్నదిట. అవ్యక్తమే ఆధారం వ్యక్తమయ్యే సృష్టి కంటే. వెనకాల మనం కామన్ సెన్స్గా చూసినా కూడా ఖాళీ లేకపోతే, బ్యాక్గ్రౌండ్ అనేది ఒక ఖాళీ ఉంటేనే దాని చుట్టూతో దానికి ఒక ఆకారం ఉండటానికి అవకాశం ఉంది. ఇంకా మనకి తెలియని విషయాలు పెద్దవాళ్ళు ఎన్నో చెప్పారు. ఎక్కటోలే అంటారు, స్పేస్ అనేది ఆ కుర్చీనో ఆ బల్లనో ఆ మనిషినో అట్ట గట్టిగా చుట్టూతో పట్టుకొని కూర్చున్న బట్టే ఆకారం అలా నిలుస్తూ ఉన్నది. ఆ స్పేసు అన్నిట్లోకి గట్టిది అంటారు మా ఎకిరాల కృష్ణమాచారి గారు. ఎందుకు గట్టిది? ఆ స్పేస్తో కంపేర్ చేస్తే గట్టి సిమెంట్ గోడలన్నీ చీమలు పెట్టిన పుట్టలతో సమానంట. అట్లా అంత తక్కువ బలం అన్నమాట వాటి. ఈ స్పేస్ అనేది చాలా గట్టిదిట. ఆ గట్టితనం వల్లనే, ఆ స్థిరత్వం వల్లనే అది అన్నిటికీ బ్యాక్గ్రౌండ్గా ఉండగలుగుతుందన్నమాట. అలా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అది గోడలాగా ఆధారంగా ఉంది మొత్తం పిక్చర్కి. దాని మీదే అవ్యక్తము అనే దాని మీదే నామరూపాలతో అంటే పేరు ఆకారము ఏదైనా మేనిఫెస్ట్ అయిన దాన్ని వ్యక్తం అంటున్నాం, అవని దాన్ని అవ్యక్తం అంటున్నాం. అంటే మేనిఫెస్ట్ అయ్యి మన కళ్ళకి ఇంద్రియాలే గ్రహిస్తాయి, సెన్సెసే గ్రహిస్తాయి. రంగు, రుచి, వాసన ఇవన్నీ కూడా సెన్సెసే గ్రహిస్తాయి. కాబట్టి ఇంద్రియాలతో చూసేటటువంటి సృష్టిని ఈ అవ్యక్తం మీద మనం క్రియేట్ చేసుకొని మనం ఆడుకుంటున్నాం. అంతకంటే ఏమీ లేదు ఇక్కడ. దిస్ ఈజ్ నాట్ రియల్ అని తెలిసినప్పుడు ఇది కళ ఎలాగైనా ఉండొచ్చు, అయిపోతుంది. పైగా అది ఇక్కడ బ్యూటీ. అసలు ఇది స్థిరంగా ఉండదు. ఇక్కడ స్థిరంగా ఉండేదంటూ ఏమీ లేదు. ఆ అవ్యక్తము అనేటటువంటి ఆకాశ స్వరూపం ఒక్కటే స్థిరంగా ఉంటుంది. వస్తూ పోయే బొమ్మలన్నీ అంటే సినిమా తెర ఒకటే పర్మనెంటు, బొమ్మలు మారిపోతూ ఉంటాయి. ఈ బొమ్మకు పోతే ఇంకో బొమ్మ వస్తూ ఉంటుంది, కానీ పాత బొమ్మలు ఉండవు. అందువల్ల దిస్ ఈజ్ నాట్ ఏ సీరియస్ మ్యాటర్. సిచ్యుయేషన్ ఎప్పుడు ఇలాగే ఉండదు అని ఆగితే అదే మారిపోతుంది. మనము ఒక సిచ్యుయేషన్ని గమనించి బాధపడటము అనేది కనుక చేస్తే అది ఇంకా ఎక్కువ లాంగ్ టైం దాన్ని సస్టైన్ చేస్తున్నాం అన్నమాట. మన శక్తి మనకు తెలియనందువల్ల వచ్చింది మనకు ఆ ప్రాబ్లం. మనం దేన్ని పట్టుకుంటే అది ఆగిపోతుంది. పట్టుకోవటం అని తెలియటంలే మనకి. మనం దుఃఖం వస్తోందని మనం అనుకుంటున్నాం, కానీ దుఃఖపడినందువల్ల సిచ్యువేషన్ ఆగుతోంది, ఇంకా ఎక్కువ కాలం పడుతుంది. అబ్బా ఇంకా ఎన్నాళ్ళు రా బాబు అనే భావం వచ్చిన కొద్దీ దాని లైఫ్ పెరుగుతోంది. ఎందుకంటే మన శక్తి, మన భావనా శక్తితో దానికి ఊపిరిస్తున్నాం మనం సిచ్యువేషన్కి. సో వస్తుంది పోతుంది, ఇట్స్ ఓకే అని క్యాజువల్గా తీసుకునే వాళ్ళకి. అట్లా అని మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇండిఫరెంట్ కాదు. ఇండిఫరెంట్గా కేర్లెస్గా ఉండటం అనేది సృష్టి సహించదు. అసలు మనకు వెంటనే దెబ్బ పడుతుంది. పర్టికులర్గా మనుషులతో, జీవులతో, ఏ జీవైనా సరే కేర్లెస్గా ఉండటం, హీనంగా చూడటం అనేవి మన జీవితం మీద తప్పకుండా రిఫ్లెక్ట్ అవుతాయి. ప్రతి మనిషి మనం ఎంత ఇంపార్టెంటో అవతల మనిషి కూడా అంతే ఇంపార్టెంట్. వాడి పొజిషన్, వాడు ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, పాకిదొడ్లు గడిగేవాడైనా సరే, ఒకటే ఇంపార్టెన్స్ మన మనస్సులో ఉండాలి. వాడు ఏ పని చేసినా ఉన్న శక్తి ఒకటే ఎనర్జీ వర్కౌట్ అవుతుంది. అది అమ్మవారి స్వరూపం. ఆ పాకిదొడ్డికి అడగకపోతే మనం ఏమైపోతాం న్యాయంగా? వాడు లేకపోతే మనం ఏమైపోతుంది? హీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది అదర్. గొప్పవాడు అనుకున్న వాడికంటే వీడు ఎక్కువ ఇంపార్టెంట్. అది వదిలేసినా కూడా అది అక్కడున్నది సాక్షాత్తు ఆత్మవస్తువే. కాబట్టి ఆ మనస్సులో ఏ రకమైన హెచ్చుతగ్గుల వల్ల గౌరవం ఇవ్వటం కాదు, వయస్సు వల్ల మాత్రమే గౌరవం ఇవ్వటం కాదు. ఎవరైనా ఇంకొక వ్యక్తి, ఇంకొక జీవి ఆ గౌరవం ఇవ్వాలి తప్పకుండా. అప్పుడే మనం అసలైన సాధనలో ఉన్నట్టు. ఇవ్వాలి అంటే ఇవ్వలేము కదా, మనకి తెలియదు కదా. మళ్ళీ దైవాన్ని నమ్ముకోవాలి. ఇది చెయ్యాలి కదా నాయనా, దానికి నువ్వు సహాయం చేయాలమ్మా, నువ్వు నాకు సహాయం చేయాలి అనేటటువంటి పట్టుకొమ్మ వదలకూడదు. మనం యాంకరింగ్, ఆ తాడు వదలకుండా గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోవటం అంటే కూడా చెప్పుకున్నాం మనం.
ఈ రకంగా అది అవ్యక్తంగా ఉంది కాబట్టి దానికి మహాశూన్యం అనేటటువంటి పేరు కూడా ఉంది. నాకేం తెలియలేదు అని అంటాడు కాబట్టి నిద్ర లేచిన తర్వాత యాబ్సెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది మనస్సులో ప్రకాశిస్తూనే ఉంది. నాకేమీ తెలియలేదు అనేది ప్రకాశిస్తూనే ఉంది అంటున్నాడు. తెలియలేదు అంటే ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నా కూడా మనకి చీకటి కనబడుతుంది. కళ్ళే పుట్టుకతోనే కళ్ళు లేని వాళ్ళకి చీకటి కూడా కనపడదు. అసలు కనపడటం అనే ప్రాసెసే లేదు అక్కడ. అలా ఉంటుంది మ్యాజికల్గా. ఇక్కడ నిద్రపోయాడు, వాడికి ఏమీ తెలియలేదంటే ఏమీ తెలియకూడదు, న్యాయంగా తెలియలేదని కూడా తెలియకూడదు. కానీ నాకేమీ తెలియలేదు అనేటటువంటి యాబ్సెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది మనసులో ప్రకాశిస్తూనే ఉంటుంది. కాబట్టే నేను హాయిగా లేచాక చెబుతాను, నేను హాయిగా నిద్రపోయాను ఇవాళ, నిన్న సరిగా పోలేకపోయాను, హాయిగా మంచి నిద్రపోయాను అని ఎట్లా చెబుతున్నాడు? వాడున్నాడు కాబట్టి చెబుతున్నాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే మనం పెద్దగా పట్టించుకొని విషయాలన్నీ చాలా వివరంగా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అదే అసలు స్వరూపం అక్కడ దాగి ఉన్నది కాబట్టి. అది ఉన్నది అసలు వస్తువే. మీరు రాంగ్ ఐడెంటిఫికేషన్ చేసుకొని ఈ దేహమే నేను, ఈ గుణాలన్నీ నేను అని అనుకున్నందువల్ల మీరు బాధపడుతున్నారు. కానీ మీకు వీటికి ఎట్లాంటి సంబంధం లేదు. అసలు సముద్రం హాయిగా నిశ్చలంగా గంభీరంగా డీప్గా అలాగే ఉంటుంది. ఎన్నో జలచరాలు, ఎన్నో జీవులకు ఆశ్రయం ఇస్తూ ఉంటుంది. అయ్యో నా మీద నుంచి తుంపర్లు ఎగురుతున్నాయే, నురుగులు వస్తున్నాయే, అలలు పోతున్నాయే అని ఎప్పుడు ఆ అలలతో తనను తాను ఐడెంటిఫై చేసుకోదు. చిన్న చిన్న బుడగలతో అయ్యో నీ చిన్న బుడగన ఈశ్వరూపం అన్నది అని ఆ బుడగలతో ఐడెంటిఫై చేసుకోదు. అయ్యో నురుగా నా స్వరూపం, నా కర్మగాలు చిట్ట చివరికి అని ఎప్పుడూ అనుకోదు. ఎందుకంటే గంభీరత్వం అనేటటువంటి లక్షణం ఉంది దానికి. తానేమిటో తనకి తెలిసిన స్థితి. ఎవడు ఏమైనా సరే, ఎంత కొంపలు ముంచుకుపోయేటటువంటి గొప్ప గొప్ప యుద్ధాలు షిప్పులు వేసుకొని తన మీద జరుగుతూ ఉన్నా ఏమీ పట్టించుకోదు. ఆ తల్లి అలాగే, సముద్రుడు అలాగే ఉంటాడు. అది మన స్వరూపం. ఎప్పుడూ అలాగే ఉంటాం. మనం అన్నీ విట్నెస్ చేస్తూ ఉంటాం లోపలుండి. నిద్రను కూడా విట్నెస్ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు కదా. అయ్యో నేను ఇది అనుకున్నప్పుడు, మనల్ని మనం తక్కువ చేసుకున్నప్పుడు వస్తాయి సమస్యలన్నీ. నేను ఇది అని చెప్పడం అనేది మనకి నిజంగానే చాలా అజ్ఞానమే. మనమే ఆలోచించుకుంటే నేను అన్నప్పుడు అయిపోయింది అక్కడితో. టు బీ లేదు అక్కడ, బీ, జస్ట్ బీ. అంటే నేను ఇది అనగానే డిఫరెంట్ అయిపోయింది కదా. అది నువ్వెలా అవుతావు? గోడ నువ్వు అవుతావా, చెంబు నువ్వు అవుతావా, ఇంకోటి నువ్వు అవుతావా? అవదు. నేను అనేదే సర్వత్రా ఉన్నది. దీని వెనక ముందు ఏమీ లేవు. పైగా దీనికి ఏ కాలము లేదు, భూత భవిష్యత్ వర్తమానాలు లేవు. నేను ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఆ నేను అనేటటువంటిది అసలు స్వరూపం, సర్వత్రా ఉండే స్వరూపం. అదే మనలో నేనుగా ప్రస్ఫుటం అవుతుంది, నేనుగా స్ప్రౌట్ అవుట్ అవుతుంది ప్రతి క్షణం. మనల్ని మనం మర్చిపోవడం అనే ప్రసక్తే ఉండదు. అట్లా చాలా ఆశ్చర్యకరంగా రాంగ్ ఐడెంటిఫికేషనే కారణం తప్ప అదర్వైజ్ ఏమీ ఇక్కడ తోమి బాగు చేయవలసిన పాత్రశుద్ధి అనేదే లేదు. అసలు పాత్రశుద్ధి ఎక్కడుంటుంది? అద్దం తుడవాలి, భావాలు పక్కన పెట్టేసేయాలి, అంతే తప్ప అసలు వస్తువుని ఏమీ చేయలేము, చేయాల్సిన అవసరం లేదు. అసలు అది మకిల పట్టదు. కెనాట్ బి కంటామినేటెడ్. ఇఫ్ సంబడి వాంట్స్ టు డూ సమ్ హార్మ్ ఆల్సో కెనాట్ బి డన్. అదే మనకి భగవద్గీతలో చెప్పారు కదా, నీరు తడపదు, అగ్ని దహించదు, గాలి ఎండించదు. అంటే అర్థం ఏంటి? ఆ వస్తువుని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ వస్తువు అలాగే అదే మన స్వరూపం. ఇక అంతకంటే ఇంకేం కావాలి? శుభవార్త మనకి అది తెలుసుకుంటాం. ఇవాళ కాకపోతే రేపు ఇట్స్ ఓకే. అయ్యో ఇంత దుఃఖపడ్డాను ఇవాళ, నువ్వు వల్ల దుఃఖం. ఆ 5 సెన్సెస్, ఆ ఇంపోజ్డ్ నాలెడ్జ్ అనేటటువంటి నేను, సొసైటీ మేడ్ ఫాల్స్ సెల్ఫ్ పడుతుంది. నీ కింద మీద పడుతుంది. కమ్ అవే అవుట్ ఆఫ్ ఇట్. ఆ దృష్టి నుంచి బయటకు వచ్చి, ఓ ఇది ఇలా పడుతుంది, దీనికి ఎప్పుడు అదే రోగం కదా, కింద పడుతూ లేస్తూ ఉంటుంది చిన్నపిల్లల్లాగా, ఇట్స్ ఓకే అని తోసేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం నిలబడితే సమస్తము నిలబడుతుంది, మనం పడిపోతే సమస్తము కూలిపోతుంది. నేనే ఎందుకు నిలబడాలండి, వాళ్ళు నిలబడొచ్చు కదా అనేది చాలా పొరపాటు. ఎందుకంటే వాళ్ళు నిలబడితే నీకేం ఉపయోగం లేదు.
నిలబడవలసిన దానివి నువ్వు, నిలబడవలసిన వాడివి నువ్వు. అందుకని నీ చుట్టూత పరిసరాలన్నీ కూడా నువ్వు లేచి నిలబడటానికి అవసరమైన ఎడాపెడా వాయింపులు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు నిలబడటానికి వస్తున్నాయి. నువ్వు దాన్ని అయ్యో అని తోసేసుకుంటూ దోమగుట్టినా తోసేసుకుంటావు, తేలుగుట్టినా తోసేసుకుంటావు, మందులు వేసుకుంటావు, కానీ నిన్ను అది ఎటువైపు డైరెక్ట్ చేస్తుందో గ్రహించుకోవటం లేదు కదా మనం. అది చెప్తూ ఉన్నారు మాటికి ఈ పెద్దవాళ్ళు మనల్ని అటువైపే డైరెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏమంటున్నారు ఇక్కడ మళ్ళీ నొక్కి చెబుతూ ఉన్న విషయం ఏంటంటే నిద్రలోనూ ప్రకాశ స్థితి కంటిన్యూస్గా ఉంటుంది. అదే రకంగా ఏ వస్తువును చూసినా కూడా వెంటనే తొలి క్షణమునందు అంటున్నారు, ఫస్ట్ క్షణంలో మొట్టమొదటి దృష్టి పడంగానే ప్రకాశ స్థితి తప్పకుండా ఉంటుంది. వస్తు దర్శన క్షణంలో ప్రకాశం దట్టంగా ఉంటుంది. ఆ చైతన్య స్వరూపమైన ఆ స్వప్రకాశ మాత్రముగా ఉండటమే నిర్వికల్ప సమాధి. మనం అందరం ప్రతిరోజు నిద్రలో నిర్వికల్ప సమాధి పొందుతున్నాం. ప్రతి వస్తు దర్శన క్షణంలోనూ నిర్వికల్ప సమాధి పొందుతూనే ఉన్నాం. దాన్ని పట్టుకోవటమే మనకు చేత కావట్లేదు తప్ప మనం అది పొందుతూనే ఉన్నాము. అదే మనంగా ఉన్నాము, చిదాత్మ స్వరూపంగానే ఉన్నాము. అదే సమాధి, అదే నిర్వికల్ప సమాధి అని చెప్పి చెబుతూ ఉన్నారు. అట్లాగే ఇంకో మాట ఏమంటున్నారు, చెట్టు తీగ మొదలైన పదార్థాలన్నీ నామరూపరహితంగా, అంటే ఒక చెట్టు చూసాం, ఓ తీగ చూసాం, ఇది అనేటటువంటి భావన రాకముందు అది చూడంగానే దాన్ని, ఆ ప్రకాశాన్ని వస్తు దర్శనము అంటారట. వస్తువు అంటే ఇక్కడ ఆత్మవస్తువే, ఇంకా వేరే మ్యాటర్ కాదు వాళ్ళు చెప్తున్నది. వస్తు దర్శనం అంటే ఏంటంటే చూడంగానే ఉండేటటువంటి ప్రకాశం. ఇంకా ఇది చెట్టు, ఇది తీగ అనే భావాలు రాకముందు జస్ట్ ప్రకాశం ఉంటుంది కాబట్టి అది వస్తు దర్శనము అంటున్నారు. అది ఇది ఇట్టిది అనే శబ్దాలతో ఏ విమర్శ ఉండదు, జస్ట్ ఉంటుంది అంతే. ఇంకోటి ఏం చెబుతున్నారంటే నిద్ర చాలాసేపు ఉంటుంది, సమాధి స్థితి కూడా చాలాసేపు ఉంటుంది కాబట్టి లేచిన తర్వాత నిద్రపోయి లేచాను, సమాధి అయిపోయింది అని గుర్తిస్తాడు. కానీ వస్తు దర్శన క్షణకాలంలో అది మళ్ళీ వెంటనే మనం వేరే విమర్శ జ్ఞానంలోకి వెళ్ళిపోతాం కాబట్టి దాన్ని గుర్తించలేకపోతున్నారు అంతే తప్ప ఇది సమాధి కలిగింది అని సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాతే గుర్తిస్తారు వాళ్ళు. కేవలం సమాధి అంటే ఏమిటి అనే పరిచయం లేకపోవటం వల్ల దాన్ని గుర్తించటం లేదు. నిద్ర లేచాక ఎన్నోసార్లు సమాధులు కలుగుతూ ఉంటాయి అంటున్నారు. అంటే నేను అనుకుంటా ఒక స్టన్నింగ్ ఎఫెక్ట్ లాంటిది, మనస్సు ఆగిపోవటం అనేది. వస్తు దర్శనం అయినా కూడా ఎదురుగా ఉన్న వస్తువు చప్పును తెలుసుకోకపోకుండా ప్రకాశం అనేది కాసేపు ఆగటం అనేవి మనకి జీవితంలో అనేక సార్లు జరుగుతూ ఉంటాయి. మనం సమాధి అంటే ఇది అని తెలియదు కాబట్టి పెద్దగా పట్టించుకోం, పైగా క్షణకాలమే కాబట్టి పట్టించుకోము. కానీ ఏదో సినిమాకి వెళ్ళినప్పుడో లేదా ఎవరో నలుగురు వచ్చినప్పుడో లేదా మనం ఒక్కళ్ళము కూర్చొని ఏదైనా పని చేసుకునేటప్పుడు చప్పున ఒక క్షణం నిద్రపొచ్చి అట్ట తూగుతాం. అది మటుకు పట్టుకోగలుగుతున్నారు, ఎందుకంటే ఇది పరిచయం ఉండటం వల్ల, అది పరిచయం లేనందువల్ల అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇక్కడ. అట్లాగే వస్తు దర్శనంలో సమాధి ఉంది కానీ అది ముఖ్యమైన సమాధి కాదంటే మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉన్నటువంటి సమాధి అది నిజమైన సమాధి కాదు. దాంట్లో పక్కనే నామరూప సంస్కారాలన్నీ ఉన్నాయి. ఒక్క క్షణంలో ఇటు పడిపోయి విమర్శ జ్ఞానంలోకి వెళ్ళిపోతాడు. అన్నీ ఇది అని మళ్ళీ నామరూపాత్మక జగత్తులోకి జంప్ చేస్తాడు. కాబట్టి అది పెద్ద ఇంపార్టెంట్గా చెప్పుకోవడానికి లేదు. కానీ ఆ సమాధి అనేది బొత్తిగా కొత్త కాదే, అందరికీ కూడా చాలాసార్లు జరుగుతుంది. నిద్ర లేచిన తర్వాత మనిషికి ఎన్నోసార్లు జరుగుతుంది. అది మనం నిద్ర వచ్చినప్పుడు పట్టుకోగలం, కానీ ఇది పరిచయం లేదు కాబట్టి దీన్ని పట్టుకోలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాము అంటున్నారు. అట్లాగే నిద్ర నుంచి లేచిన వాడు నేను హాయిగా నిద్రపోయాను, నాకేం తెలియలేదు అంటాడు. మరి అట్లాంటప్పుడు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది కదా వాడికి, నాకు తెలియలేదు అని తెలుస్తుంది కదా. అభావ జ్ఞానమే అవ్యక్తం. ఆ అభావ జ్ఞానం అంటే ఏ భావము లేదు అని వాడికి తెలిసింది, దాన్నే అవ్యక్తం అంటారు. సృష్టి బిగినింగ్లో ఆత్మకేదో ఉన్నది అని మొట్టమొదట పుట్టినటువంటిదే అది అవ్యక్తము అంటారు, తెలియంది కనపడంది అని. ఇదే చిదాత్మ యొక్క జడశక్తి. నిజానికి ఈ జడశక్తితో సుషుప్తి సమాధి ఎట్లా వస్తాయి, కావు. సుషుప్తి అవచ్చు కానీ సమాధి కాదు అంటున్నారు. అట్లాగే అనాత్మ విషయాల నుంచి మనస్సు మరలింపబడితే
చిదాత్మాకారంతో ఉండటమే సమాధి. అంటే ఏంటి, అనాత్మ విషయాలంటే మనం వేరే వేరే, ఇది ఆత్మ కాదు, ఇది వస్తువు, ఇది ఫలానా వస్తువు, వీడు ఫలానా మనిషి అని పేర్లు పెట్టినవి నామరూపాత్మక జగత్తంతా అనాత్మ వస్తువుగా చేసేసాం మనం న్యాయంగా. అది కూడా ఆత్మవస్తువే. ఆత్మవస్తువు లేనిది ఇక్కడ ఏ వస్తువు లేదు, కానీ మనం అలా చేసేసాం. వేరేగా అనుకుంటూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం, అది అలాగే కనిపిస్తోంది మనకి. మరి అట్లా అనాత్మ వస్తువుగా ఉన్నది మనకి ఎట్లా సమాధిని ఎలా కలగజేస్తుంది? ఆ అనాత్మలో నుంచి మరలి చిదాత్మాకారాన్ని చూడగలగటమే సమాధి. న్యాయంగా అదే సమాధి. అది కూడా క్షణకాలం అయితే తెలియదు కాబట్టి కొంచెం ఎక్కువ నిలబడగలిగిన సమయం వచ్చినప్పుడు విషయం అర్థమవుతుంది. సమాధిలో ప్రకాశించే చైతన్య శక్తి అనేది ఉంది కదా, దాన్నే బ్రహ్మరూపిణి అంటారు. దానిలో దేశం లేదు, కాలం లేదు, ఏమీ ఉండవు, ఒక్కటే ఉంటుంది. దేశకాలాలకు అతీతంగా అన్నిటి అస్తిత్వము అప్పుడు భాషిస్తుంది. ఆ చిదాత్మ శక్తిలో ఉన్నదే అది అని ఆ భాషించడం అనేది అప్పుడు జరుగుతుంది. అందువల్ల నిద్రలాగా అభావజ్ఞానం కాదు, అది కూడా భావజ్ఞానమే. కాబట్టి సుషుప్తి మాత్రంతో కృతజ్ఞత లేదు అంటున్నారు. నిద్రపోయినంత మాత్రాన, సుషుప్తిలోకి వెళ్ళినంత మాత్రాన ఏమి ప్రయోజనం లేదు. కరెక్టే. ఏ విషయ జ్ఞానము లేకపోవటము ఆ సమయంలో అనేది కరెక్టే, కానీ దానివల్ల ఆత్మవస్తువు తెలియదు అని చెప్పారు. మన 49వ నెంబర్ అయిపోయింది ఇక్కడ. అదేవిధంగా 16వ అధ్యాయమైన అష్టావక్ర జనక సంవాదం కూడా అయిపోయింది.